అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 17వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ప్రార్థన చేయుటయందు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమందు వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రార్థన చేయించినప్పుడు ఇష్టము వచ్చినట్లుగా ప్రార్థించక ఎడతెగక ప్రార్థించుటకు నేర్చుకునుడి. ప్రార్థన యందు స్థిరముగా నిలిచి ఉండి ప్రార్థించుటకు నేర్చుకునుడి. ఏలియా మనమంటి శ్రమలతో కూడిన స్వభావం గల మనుషుడై ఉండినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థించువాడై ఉండేను. అట్టి ఆసక్తి గల ప్రార్థనయే మీ యొక్క వ్యక్తిగత జీవితం నందును కుటుంబం నందును గొప్ప ఆశీర్వాదము తీసుకుని వచ్చు. ఆదిమ సంగమనందు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుటకు ముందుగా శిష్యులు ఆసక్తితో ప్రార్థించి 120 మంది ఏక మనసుతోనూ విజ్ఞాపనతోనూ ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. నిద్రను మానుకొనిరి, భోజనమును పక్కన పెట్టిరి, అనవసరపు మాటలను విడిచిపెట్టిరి. వారికి ఉద్దేశమంతయును పరలోకపు బలమును పొందుకొనుట యందును స్థిరముగా ఉండెను. అలాగునే ప్రార్థన యొక్క ప్రతిఫలముగా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడెను. అట్టి ప్రార్థన సంఘమును 1000 రెట్లుగా అభివృద్ధి చెందినట్లు చేసెను. బలమైన అద్భుతములను సూచక క్రియలను జరిగాను. ప్రార్థన యందు స్థిరముగా నిలిచియుండు సమయము వ్యర్థమైన సమయము కాదు, అది దేవుని శక్తిని తీసుకొని వచ్చుచున్న సమయము. సౌలు పౌలుగా మారుచున్నప్పుడు 3 దినములు ఉపవాసం ఉండి స్థిరముగా ప్రార్థన యందు నిలిచి ఉండెను. దైవ దర్శనము ఆయనకు లభించెను. స్వస్థపరచబడి ఆయన యొక్క కళ్ళు తెరవబడెను. అంత మాత్రమే కాదు, ఆయన జీవితమును గూర్చిన దేవుని యొక్క దర్శనమును తెలుసుకునేను. పరిశుద్ధాత్మిక శక్తి ఆయనను నింపాను. చార్లెస్ ఫిన్నీ అను వారి చరిత్రలోని కనబడుచున్న బలమైన ఒక ప్రార్థన యోధుడు. ఆయన ప్రతి దినమును అత్యధిక సమయమును ప్రార్థనలో ఖర్చు పెట్టేవాడు. ఆయన పరిచర్య కొరకు న్యూయార్క్ రాష్ట్రమునకు ఒక్కసారి వచ్చినప్పుడు అక్కడ మరొక ప్రార్థనా యోధుని దర్శించాను. ఇద్దరిలోనూ ఒక గొప్ప ఏక మనసు కలిగాను. ఇద్దరును చేతులను జోడించి ప్రార్థించినప్పుడు ఆ పట్టణం నందు గొప్ప ఉద్యమము కలిగాను. మీ యొక్క జీవితం నందును కుటుంబం నందును మహిమగల మార్పులను తీసుకొని వచ్చినట్లుగా ప్రభువు కోరుచున్నాడు. ఉదయకాలమున లేచి ప్రార్థించుడి, కుటుంబ సమేతముగా ప్రార్థించుడి, ప్రార్థన యందు స్థిరముగా నిలిచి ఉండి గోజాడుడి. యోవేలు ప్రవక్త యొక్క కాలమునందు యోవేలు ఒక గొప్ప ఉద్యమం కొరకు జనులలో పిలుపును ఇచ్చెను. సియోనులో బాకా ఊదుడి, పరిశుద్ధ ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనములను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 15 మరియు 16 వచనములు. నేడును ప్రార్థించినట్లుగా ప్రభు తన యొక్క జనులను పిలుచుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితం నందును ఎట్టి సమస్య ఉండినను పోరాటములు ఉండినను ప్రార్థన ఒక్కటే వాటిని తొలగించేటువంటి ఆయుధముగా ఉన్నది. ప్రార్థించుచున్నప్పుడు దేవునికి హస్తము బహుబలముగా దిగివచ్చును. వంకరిగా ఉన్న వాటిని తిన్నగా చేయును. ప్రభువు నిశ్చయముగానే అద్భుతమును చేయును. నేటి ధ్యానమునకై అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 97, 98, 99 అధ్యాయములు. సాయంత్రము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.